ఆల్రెడీ వైజాగ్ నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అంటే అతనికి ఆల్రెడీ అభిమానులు ఏర్పడినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. నేను వచ్చే ముందు మనల్ని ఎందుకు పిలుస్తారు ఈ ఫంక్షన్కి ఆలోచిస్తే, ఒక గొప్ప భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒకళ్ళు ఒక రంగ ప్రవేశం చేసే ముందు ఆ రంగంలో ప్రముఖులను కొంత అనుభవం ఉన్న వాళ్ళను పిలిచేది. ఎందుకంటే వారి దీవెనల కోసం, వీళ్ళందరి దీవెనలతోటి అతను ఈ ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలని చెప్పి మనల్ని అందరినీ పిలుచుంటారని చెప్పి. అంతకన్నా ఈ మహాప్రయాణంలో ఒక 30 సంవత్సరాల పాటు ప్రయాణించిన చిరంజీవి గారి సమక్షంలో ఈ ఆడియో ఓపెన్ చేయడం, గంటా శ్రీనివాసరావు గారికి, చిరంజీవి గారికి, మా కుటుంబానికి, గంటా శ్రీనివాసరావు గారు వారి ఫ్యామిలీకి ఉన్న బాంధవ్యంలో మేము లేకుండా ఇది ఎలా జరుగుద్ది అన్న ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం. ఎవరికైనా ఇక్కడ విజయం సాధించడానికి ఫస్ట్ కావాల్సింది కడుపులోంచి వచ్చే ఒక కసి లాంటిది ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. అది ఇతనిలో తప్పనిసరిగా ఉందని, దానికి సపోర్ట్గా ఎన్నో విజయాలు చూసిన జయంత్ గారు, ఎంతో అనుభవం ఉన్న అశోక్ గారు, వీరందరూ కలిపి దీన్ని నిర్మించి దీన్ని తప్పనిసరిగా సక్సెస్ చేస్తారని, రవికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్.